శ్రీరామ్. ఉగాది అంటే యుగానికి ఆది అని అర్థం. అందుకే ఈ పండుగకు యుగం ప్లస్ ఆది, యుగాది లేదా ఉగాది అని అంటారు. ఈ విశాల విశ్వాన్ని బ్రహ్మదేవుడు సృష్టించాడు కాబట్టి బ్రహ్మ సృష్టి ఆరంభించిన రోజుని ఉగాదిగా జరుపుకుంటాం. వసంత ఋతువు ప్రారంభంలో వచ్చే ఈ ఉగాది పండుగను ప్రధానంగా ప్రకృతి పండుగగా తెలుగు ప్రజలు భావిస్తారు. మన సంస్కృతికి ప్రతీకైన పండుగలు మనం అత్యంత వైభవంగా కుటుంబ సమేతంగా జరుపుకుందాం. ఈ ఉగాదికి మనమందరం తప్పకుండా మన ఇంటి మీద మన సనాతన ధర్మానికి చిహ్నమైన కాషాయ ధ్వజాన్ని ఎగరవేద్దాం. ఎగరవేసిన ఫోటోని షేర్ చేద్దాం. అలాగే మన సంప్రదాయానికి ప్రతీకగా ప్రతి ఒక్కరు సంప్రదాయ వస్త్రములతో పండుగను జరుపుకుందాం. సంప్రదాయ వస్త్రాలతో ఫోటోని షేర్ చేద్దాం. వారానికి ఒక్కసారి లేక 2 సార్లైనా మన వస్త్రాలతో మన కార్యాలయాలకి పనులకి వెళ్దాం. హిందువుగా జీవించు, హిందువుగా కొనసాగు, హిందువుగానే మరణించు. హిందువుల దగ్గరే కొనండి, హిందువుల పురోగతికి తోడ్పడండి. ఎందుకంటే మన ధర్మాన్ని, మన జాతిని, మన దేవీ దేవతని కించపరిచే వారిని, మన ఉత్సవాలను అడ్డుకునే వారిని, హిందూ జాతిని నాశనం చేయాలనుకునే వారికి మనం తోడ్పడడం ఎంతవరకు సమంజసమో ఆలోచించండి హిందూ బంధువులారా. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతాకి జై.